నేను చంద్రబాబు నాయుడు గారిని ఆయన పార్ట్నర్ గారిని ఇద్దరిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈ రాష్ట్రంలో చట్టం న్యాయం లేదని, కోర్టులతో తమకు పని లేదని, తమకు ఏది అనిపిస్తే అది చేస్తామని, తమ చేతిలో ఉన్న కొంతమంది పోలీసులతో తామే శిక్షలు వేస్తామని, దొంగ కేసులు పెడతామని, చంపుతామని, బూడిద కూడా ఇవ్వమని అధికారిక ప్రకటన చేయగలరా? చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నా, ఆయన పార్టీలను అడుగుతా ఉన్నా. అధికారికంగా ఇవన్నీ మేము చేయగలమని చెప్పి మీరు అధికారికంగా ప్రకటన చేయగలరా? మీరు మాట్లాడుతూ ఉన్న మాటలకు అర్థం ఇదే. కవరప్లో భాగంగా సాయి కృష్ణ మొదట రౌడీ షీటర్ అన్నారు. కవరప్లో భాగంగా ఇదే సాయి కృష్ణ అనే పిల్లాడిని మొదట రౌడీ షీటర్ అన్నారు. రౌడీ షీటర్ను వెనకేసుకొని వస్తారా అని కూడా ఎదురుదాడి చేశారు. జనం ఎప్పుడైతే చీకొట్టడం మొదలుపెట్టారో అప్పుడు వెంటనే మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారు తన మనుషుల చేత ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి పంపించి చివరికి ఇదే సాయి కృష్ణ కుటుంబాన్ని తాను పిలిపించుకొని సెక్రటేరియట్లో వాళ్ళకు టైం ఇచ్చి వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళ చేయి పట్టుకొని ముసలి కన్నీరు కారుస్తూ న్యాయం చేస్తాను అని ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇవే మాటలు. అసలు ఏ రకంగా ఏకంగా 40 రోజుల పాటు ఇది బయటికి రాకుండా తొక్కిపెట్టిన ఈ కేసుపై యావత్ దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే 40 రోజుల పాటు, ఇన్ఫ్యాక్ట్ మేము పోయి 40 కూడా కాదు, దాదాపు 46 రోజులు నేను పోయిన తర్వాతనే పోయిన 4 రోజులకు అరెస్టులు, 46 రోజులు దీన్ని కేసును తొక్కిపెట్టి ఈ కేసుపై యావత్ రాష్ట్రమే కాదు దేశమంతా కూడా దిగ్భ్రాంతికి గురైతే అసలు ఏం జరిగిందో, చట్ట ప్రకారం ఎంతమంది మీద, ఎంతమంది పెద్దల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా అని అడుగుతా ఉన్నా.